మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటించిన గేమ్ చేంజర్ మూవీ నేడు థియేటర్లలో రిలీజ్ అయింది. ఆలస్యాలతో సుమారు 4 ఏళ్లు షూటింగ్ సాగుతూ వచ్చిన ఈ పొలిటికల్ యాక్షన్ మూవీ ఎట్టకేలకు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. చెర్రీ సోలో హీరోగా దాదాపు 5 ఏళ్ల తర్వాత మూవీ రావడంతో మంచి క్రేజ్ ఏర్పడింది. RRR మూవీతో ఎనలేని క్రేజ్ తెచ్చుకున్న చరణ్ పాన్ ఇండియా హీరోగా మరోసారి స్టార్డమ్ నిరూపించుకేందుకు బరిలోకి దిగాడు. చాలా ఏళ్లుగా తన స్థాయి విజయం లేని దిగ్గజ దర్శకుడు శంకర్ ఈ గేమ్ చేంజర్ మూవీతో తన పూర్వ వైభవం చూపిస్తారా అనే ఆసక్తి నెలకొంది. ఈ చిత్రంపై మంచి అంచనాలు ఏర్పడ్డాయి. మరి గేమ్ చేంజర్ చిత్రం ఆకట్టుకునేలా ఉందా? శంకర్ మళ్ళీ తన మార్క్ చూపించారా? ఈ చిత్రం ఎలా ఉందో ఈ రివ్యూ ద్వారా తెలుసుకుందాం. ఇక కథలోకి వస్తే IPS ఆఫీసర్ రామ్ నందన్గా రామ్ చరణ్ సివిల్ పరీక్ష మళ్లీ రాసి IAS అవుతాడు. కలెక్టర్గా బాధ్యతలు తీసుకున్న వెంటనే అవినీతి చేసే వారిపై ఉక్కుపాదం మోపుతాడు. దౌర్జన్యాలు, అవినీతి మానేయాలని రౌడీలు, వ్యాపారులకు వార్నింగ్ ఇస్తాడు. అలాగే దీపికగా కేరా అద్వానీతో రామ్కు బ్రేకప్ అయి ఉంటుంది. ఇద్దరూ మళ్లీ ఎదురుపడతారు. మరోవైపు ముఖ్యమంత్రిగా ఉండే బొబ్బిలి సత్యమూర్తిగా శ్రీకాంత్ అధికారంలో చివరి సంవత్సరం అందరూ నిజాయితీగా ఉండాలని, అవినీతి మానేయాలని మంత్రులకు, ఎమ్మెల్యేలకు ఆదేశాలు ఇస్తాడు. ఒకప్పుడు తాను అప్పన్న రామ్ చరణ్కు చేసిన వెన్నుపోటును, అన్యాయాన్ని తలుచుకొని పశ్చాత్తాపడుతుంటాడు. తండ్రి ఉన్న సీఎం సీటుపైనే ఆశలు పెట్టుకున్న మంత్రి బొబ్బిలి మోపిదేవి ఎస్టే సూర్యకు ఇది నచ్చదు. ఇంకోవైపు కలెక్టర్ రామ్ నందన్ కూడా మోపిదేవి దందాలను ఆపేందుకు టార్గెట్ చేస్తాడు. తన కుట్రలతో సీఎం సీటు దక్కించుకున్న మోపిదేవిని రామ్ నందన్ అడ్డుకుంటాడు. ఈ తరుణంలో సత్యమూర్తి చివరి కోరికతో ఓ భారీ ట్విస్ట్ ఎదురవుతుంది. రామ్ నందన్ గతం గురించి రివీల్ అవుతుంది. ఆ తర్వాత ఎన్నికలు జరుగుతాయి. మోపిదేవిని రామ్ నందన్ ఎలా అడ్డుకున్నాడు? అతడి గతం ఏమిటి? పన్న పార్వతిగా అంజలి చేసిన పోరాటం ఏంటి? వారికి ఏమైంది? రామ్తో ఉన్న సంబంధం ఏంటి? ఎన్నికలు ఎలా సాగాయి? అప్పన్న ఆశయాలను రామ్ పూర్తి చేశాడా? అనేవి గేమ్ చేంజర్ సినిమాలో ఉన్నాయి. రోబో తర్వాత దర్శకుడు శంకర్ వరుసగా పరాజయాలను ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా గత మూవీ ఇండియన్ 2 విషయంలో తీవ్రంగా నిరాశపరిచారు. కథా బలం లేకపోవడంతో శంకర్ చిత్రాలు ఇటీవల కాలంలో ఆకట్టుకోలేకపోయాయి. గేమ్ చేంజర్ చిత్రానికి తమిళ స్టార్ డైరెక్టర్ కార్తిక్ సుబ్బరాజ్ కథ అందించడం ఆసక్తిని రేకెత్తించింది. ఎలా ఉంటుందోననే క్యూరియాసిటీ పెరిగింది. అయితే ఈ మూవీకి కార్తిక్ సుబ్బరాజు మరీ కొత్తదనంతో కథను అందించలేదు. అవినీతిని IAS అధికారి అడ్డుకోవడం, సీఎం సీటు కోసం అతడి కొడుకు కుట్రలు పన్నడం, రాజకీయ ఎత్తులు, ఆదర్శాలను నమ్మిన వ్యక్తిని నమ్మిన వారే వెన్నుపోటు పొడవడం, అన్యాయం చేసిన వారికి అతడి వారసులు దెబ్బతీయడం, వీటన్నిటి చుట్టూ కథ సాగుతుంది. అయితే ఈ కథలో అక్కడక్కడా మెరుపులను జోడించారు సుబ్బరాజ్. ఇంటర్వెల్లో వచ్చే ట్విస్ట్ ఆకట్టుకుంటుంది. కథలో మరిన్ని మెరుపులు కూడా ఇంట్రెస్టింగ్గా ఉంటాయి. కథ మరీ కొత్తది కాకపోయినా ఓకే అనేలాగే ఉంది. ఈ సినిమా కథనాన్ని రొటీన్గానే మొదలుపెట్టారు దర్శకుడు శంకర్. కాస్త పొలిటికల్ యాంగిల్ పరిచయం చేసి రామ్ నందన్ను చూపించారు. ఇంట్రడక్షన్ సీన్లో రౌడీలను రామ్ ఉతికారేస్తాడు. పంచె కట్టుకుని హీరో చేసే ఈ యాక్షన్ సీక్వెన్స్ అలరిస్తుంది. అభిమానులతో విజిల్స్ వేయించేలా ఉంటుంది. మచ్చా మచ్చా రా పాట గ్రాండ్గా ఉంది. ఆ తర్వాత అవినీతి పనులను కలెక్టర్ రామ్ అడ్డుకునే సీన్లు పర్వాలేదనిపిస్తాయి. కొన్ని చోట్ల క్లాస్ తీసుకున్నట్టు కూడా అనిపిస్తుంది. ఎలివేషన్స్ అక్కడక్కడా హుషారు తీసుకొస్తాయి. ఈ చిత్రంలో లవ్ ట్రాక్ను శంకర్ ఆకట్టుకునేలా నడపలేకపోయారు. రామ్ చరణ్, దీపిక మధ్య ఉండే కాలేజీ ఎపిసోడ్ విసుగు తెప్పిస్తోంది. కోపాన్ని తగ్గించుకునేందుకు రామ్ చేసే ప్రయత్నాలు కూడా ఆకట్టుకోలేవు. ఈ లవ్ స్టోరీకి బలమైన పాయింట్ మిస్ అయింది. దీంతో లవ్ ట్రాక్ పెద్దగా కనెక్ట్ కాకపోగా ఫస్ట్ హాఫ్లో కాస్త సాగదీతగా అనిపిస్తుంది. రామ్ ఎందుకు IAS అవ్వాలి అనుకున్నాడో అనే కారణం వేరుగా ఉంటే బాగుండేది. దీన్ని శంకర్ మరింత మెరుగ్గా తెరకెక్కించాల్సింది. సునీల్తో ట్రై చేసిన కామెడీ కూడా పెద్దగా ప్రభావం చూపలేదు. హాస్య బ్రహ్మానందం ఓ సీన్లో కనిపిస్తారు. కలెక్టర్ రామ్, మంత్రి మోపిదేవి మధ్య పోటాపోటీ సీన్లు ఆసక్తికరంగా సాగుతాయి. సీఎం సీటు కోసం మోపిదేవి పడే ఆరాటంతో పాటు రాజకీయ ఎత్తులు కూడా బాగానే అనిపిస్తాయి. ఈ సినిమాలో ఇంటర్వెల్ ముందు పావుగంట మెప్పిస్తుంది. ముఖ్యంగా ఇంటర్వెల్ ట్విస్ట్ సినిమాపై ఇంట్రెస్ట్ పెంచేస్తుంది. సెకండ్ హాఫ్లో ఏం జరుగుతుందనే ఆసక్తిని రేకెత్తిస్తుంది. ఈ సినిమాలో ఇంటర్వెల్ తర్వాత అప్పన్న ఉండే పోర్షన్లో శంకర్ బాగా తెరకెక్కించారు. ప్రజల కోసం పోరాడే ఈ పాత్రకు ప్రేక్షకులు ఎమోషనల్గాను కనెక్ట్ అవుతారు. చరణ్ ఈ క్యారెక్టర్లో మరింత ఆకట్టుకున్నారు. ఓ విషయంలో రంగస్థల మూవీ గుర్తొస్తుంది. ఆ అంశం కూడా సినిమాలో ముఖ్యమే. మొత్తంగా అప్పన్న పాత్ర కాసేపే కనిపించినా చాలా కాలం గుర్తుండిపోతుంది. తన యాక్టింగ్ సామర్థ్యంతో ఆ క్యారెక్టర్కు ప్రాణం పోశారు చెర్రీ. పార్వతి పాత్ర కూడా మెప్పిస్తోంది. అప్పన్నను మోసం చేసే సీక్వెన్స్ కూడా ఆసక్తికరంగానే సాగుతాయి. ఆదర్శాల కోసం పెట్టిన రాజకీయ పార్టీల్లోనూ డబ్బు ఎలాంటి చిచ్చు పెడుతుందో చూపించారు. మొత్తంగా ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ బలంగా ఉంటుంది. ఫ్లాష్ బ్యాక్ తర్వాతి నుంచి కథనం ఊహించేలా సాగుతోంది. ఎన్నికల సమయంలో అధికారి రామ్, మోపిదేవి మధ్య క్యాట్ అండ్ మౌస్ గేమ్ బాగానే ఉన్నా ఆ దశ దాటిన తర్వాత సీన్లు ముందే ఊహలకు అందేలా ఉంటాయి. అంతగా ఉత్కంఠ కలిగించవు. పార్వతీ పాత్ర విషయంలో ఎమోషనల్ బలంగానే ఉంటుంది.
క్లైమాక్స్ కూడా సాదాగానే సాగుతుంది. సాధారణంగా హీరో కట్టడం కాకుండా కాస్త డిఫరెంట్గా క్లైమాక్స్ యాక్షన్ సీక్వెన్స్ ఉంటుంది, కానీ అంత ఎక్సైట్ చేయదు. చివర్లో పథకాల గురించి రామ్నందన్ చెప్పడం ఇప్పటి రాజకీయ నేతలకు సందేశం ఇచ్చినట్టుగా అనిపిస్తుంది. ఎన్నికల సంఘం పూర్తి పవర్ వాడితే ఎలక్షన్లను ఎంత పకడ్బందీగా నిర్వహించవచ్చో అనే అంశాన్ని సెకండ్ హాఫ్లో చూపించారు శంకర్. రాజకీయ నాయకులను ఎన్నికల అధికారులు ఏ స్థాయిలో కట్టడి చేయొచ్చో చూపించే ప్రయత్నం చేశారు. ఎన్నికల వ్యవస్థకు, జనాలకు, రాజకీయ పార్టీలకు సందేశాన్ని కూడా ఇచ్చారు. అయితే ఇది మరింత ప్రభావితంగా చూపించి ఉంటే బాగా కనెక్ట్ అయి ఉండేది. మొత్తంగా ఫస్ట్ హాఫ్తో పోలిస్తే సెకండ్ హాఫ్ మెరుగ్గా అనిపిస్తుంది. గేమ్ చేంజర్ పాటల చిత్రీకరణలో శంకర్ మార్క్ గ్రాండ్నెస్ కనిపించింది. రా మచ్చా మచ్చా పాటలో వేలాది జనాలు ఉంటారు. ధోప్ సాంగ్లో సర్ప్రైజింగ్ ఎలిమెంట్స్ ఉంటాయి. జరగంటి పాట సెట్ వర్క్ రిచ్గా కనిపిస్తుంది. చరణ్ డాన్స్ స్టెప్ ఇరగదీసేశారు. అభిమానులకు గ్రేస్తో కనువిందు చేశారు. అయితే పెద్దగా ఖర్చు పెట్టని అరుగు మీద పాట ఎమోషనల్ టచ్ ఇస్తుంది. ఈ పాటకు మంచి సందర్భం, పరమార్థం ఉంటాయి. రామ్, అంజలి పర్ఫార్మెన్స్ కూడా ఈ పాటకు బలాన్ని తీసుకొచ్చాయి. ఈ చిత్రంలో నానా హైరానా పాటను ఎడిటింగ్లో తీసేశారు. దర్శకుడు శంకర్ కథనం విషయంలో ఇంకాస్త జాగ్రత్తలు తీసుకుని ఉండాల్సిందనిపిస్తుంది. ముఖ్యంగా ఫస్ట్ హాఫ్లో వచ్చే లవ్ ట్రాక్ వీక్గా అనిపిస్తుంది. దాన్ని ఆసక్తిగా చూపించాల్సింది. ఇంటర్వెల్, సెకండ్ హాఫ్, తొలి అరగంట ఆకట్టుకుంటుంది. ఒకప్పుడు భారతీయుడు, ఒకే ఒక్కడు, అపరిచితుడు సహా మరిన్ని చిత్రాల్లో తాను చెప్పాలనుకున్న మెసేజ్ను ప్రేక్షకులకు కనెక్ట్ అయ్యేలా శంకర్ బలంగా చూపించేవారు. అయితే సుమారు 10 ఏళ్లుగా ఈ విషయంలో తడబడుతున్నారు. గేమ్ చేంజర్ విషయంలోనూ కాస్త అదే జరిగింది. మెసేజ్ బాగానే ఉన్నా ప్రేక్షకుల హృదయాల్లో నాటుకుపోయేలా, కనెక్ట్ అయ్యేలా చూపించలేకపోయారు శంకర్. ఈ చిత్రంతో ఓకే అనిపించారు. గేమ్ చేంజర్ చిత్రంతో శంకర్ పూర్తి కంబ్యాక్ ఇచ్చారని చెప్పలేం. అయితే ఆయన ఇటీవల చిత్రాలతో పోలిస్తే మెరుగ్గా అనిపిస్తుంది. గేమ్ చేంజర్ చిత్రంలో పాటలకు తమనిచ్చిన స్వరాలకు పాస్ మార్కులు పడ్డాయి. మరీ ఎక్కువ ఎక్సైట్ చేయలేదు. అయితే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మాత్రం ఈ సినిమాలో అదరగొట్టారు తమన్. మ్యూజిక్తో సీన్లను బాగా ఎలివేట్ చేశారు. మోపీదేవికి వచ్చే బీజిఎం కొత్తగా అనిపిస్తుంది. మొత్తంగా ఈ చిత్రానికి తమన్ బాగానే న్యాయం చేశారు. సినిమాటోగ్రఫీ కూడా మెరుగ్గా ఉంది. భారీతనం కనిపిస్తుంది. విజువల్స్ ఆకట్టుకున్నాయి. దిల్ రాజు శిరీష్ పెట్టిన బడ్జెట్ తెరపై కనిపిస్తుంది. వెండి తెరపై సినిమా గ్రాండ్ లుక్తో సాగుతుంది. గేమ్ చేంజర్ చిత్రానికి ప్రధానమైన హైలైట్ రామ్ చరణ్ నటన. రామ్ నందన్, అప్పన్న 2 పాత్రలో మెప్పించారు. అప్పన్నగా మరింతగా చర్య ఆకట్టుకున్నారు. కాలేజ్ లుక్ స్పెషల్ అట్రాక్షన్గా ఉంటుంది. ఎమోషనల్ సీన్లను కూడా బాగా పండించారు. చరణ్ డైలాగ్ డెలివరీ కూడా స్పష్టంగా ఉంది. డాన్స్ స్టెప్పుల్లో గ్రేస్ చూపించారు. ఎస్జే సూర్య తన మార్క్ నటనతో రెచ్చిపోయారు. ఆ పాత్రకు పూర్తి న్యాయం చేశారు. ఈ చిత్రంలో ప్రత్యేకంగా అంజలి గురించి చెప్పుకోవాలి. ఆమెకు బలమైన క్యారెక్టర్ పడింది. దానికి పూర్తిగా న్యాయం చేశారు. ఎమోషనల్గా కదిలించారు. అయితే ఓల్డ్ లుక్ కోసం వేసిన మేకప్ అంతగా సూట్ అయినట్టు అనిపించదు. యాక్టింగ్ పరంగా మెప్పించారు. కీరా అద్వానీ క్యూట్ లుక్తో ఉన్నంతలో బాగా చేశారు. శ్రీకాంత్, సముద్రగని, నవీన్ చంద్ర, సునీల్ ఉన్నంతలో మెప్పించారు. మొత్తంగా గేమ్ చేంజర్ సినిమా అబోవ్ యావరేజ్ అనిపించేలా సాగుతుంది. ఫస్ట్ హాఫ్లో కాసేపు తప్ప మిగిలిన చోట్ల పెద్దగా బోర్ అనిపించదు. సెకండ్ హాఫ్ మెరుగ్గా ఉంటుంది. రాజకీయాలు, పదవి, పార్టీ కోసం ఎత్తులు, వెన్నుపోటు, ఎన్నికల అంశాల చుట్టూ ఎక్కువ భాగం ఆసక్తికరంగా ఉంటుంది. ఓ ట్విస్ట్ మెప్పిస్తుంది. చరణ్ యాక్టింగ్ ఈ చిత్రానికి పెద్ద ప్లస్ అయింది. డైరెక్టర్ శంకర్ ఒకప్పటి మార్క్ పూర్తిగా చూపించలేకపోయినా నిరుత్సాహపరచలేదు. చరణ్ యాక్టింగ్, వెండితెరపై గ్రాండ్నెస్ కోసం ఈ చిత్రాన్ని థియేటర్లలో ఈ సంక్రాంతి పండుగకు ఓసారి తప్పక చూడొచ్చు. అయితే అంచనాలను కాస్త తక్కువగా పెట్టుకుంటే ఎక్కువ ఎంజాయ్ చేస్తారు. ట్రైలర్ చూసినప్పుడే రెడ్ పెప్పర్ మీడియా రివ్యూలో ముందే చెప్పింది రొటీన్ స్టోరీ అని, పాన్ ఇండియా పాయింట్ లేదని. సేమ్ సినిమా చూసే వాళ్ళ ఫీలింగ్ కూడా ఇదే. అయితే సినిమా చూసి మీ రివ్యూ కూడా కామెంట్ రూపంలో ఇస్తారని ఆశిస్తున్నాం. కుదిరితే ట్రైలర్ రివ్యూని మళ్ళీ కామెంట్లో పెడుతున్నాం, చూడగలరు.